ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతకాలం పాటు 14 నుంచి 19 దాకా సంక్షేమాన్ని అందించారు, అభివృద్ధిని కూడా గట్టిగా చేపట్టారు. వనరులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, రాజధాని కంటే ముఖ్యంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, కియా మోటార్స్ లాంటివి కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది. కొన్ని పొరపాట్లు రాజకీయంగా దొరికినా కూడా 2014 నుంచి 19 దాకా జరిగితే 2019 నుంచి అసలు అభివృద్ధి అంటే పాపము, సంక్షేమమే పరమార్థము, సంక్షేమమే పరిపాలన. అభివృద్ధిని అడిగితే వాడు పెత్తందారు, ఇది వర్గ పోరాటము, పేదలకు అభివృద్ధి ఎందుకు, పేదలకు రోడ్లు ఎందుకు, పేదలకు మౌలిక సదుపాయాలు ఎందుకు, మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా, నెలలా బ్రహ్మాండంగా ఇస్తున్నాం కదా అని ఒక విచిత్రమైనటువంటి ప్రమాదకరమైన వాదన తీసుకొచ్చారు. చివరికి రాష్ట్రాన్ని అధ్వాన స్థితితో నెట్టారు. అసలే కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఈవేళ అప్పులు ఊబులు కూరుకుపోయేట్టు చేశారు. కాబట్టి ఈవేళ మళ్ళీ ఒకసారి సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని పాటిస్తూ, పొదుపరితనాన్ని పాటిస్తూ, ఇతరులను చూసి తెలంగాణను మరో రాష్ట్రాలను చూసి లేని డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా మౌలికమైన క్రమశిక్షణ పాటిస్తూ మౌలిక సదుపాయాలను బాగు చేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తే అయినా 3-4 ఏళ్ళు కనీసం పడుతుంది, ఒక 5-6 ఏళ్ళు కూడా పట్టచ్చు ఒక గాడిన పడడానికి. రెండు రాష్ట్రాలు కూడా చూడడానికి ఒకే రకంగా అనిపించినా కూడా రెండుకి వేరువేరు కారణాలు ఉన్నాయి. దాన్ని బట్టి మన పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి అనేది పూర్తిగా గాలి కొదిలేయటం వల్లనే గత ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే పాపం అన్నట్టుగా మాట్లాడారు. ఇది చాలా విచిత్రం. దేశంలో ఎప్పుడు జరగదు ఇట్లా. అభివృద్ధిని అడిగితే వాళ్ళంతా కూడా డబ్బున్న వాళ్ళు అడుగుతున్నారు, మీకెందుకు అభివృద్ధి? అది ధనికుల కోసం, డబ్బున్న వాళ్ళ కోసం అభివృద్ధి, పెత్తందారుల కోసం అభివృద్ధి, ఇది వర్గ పోరాటం, మేము ఈ వర్గం కోసం ఉన్నాం. చాలా విచిత్రమైన ప్రమాదకరమైన భాషను వాడారు, ప్రమాదకరమైన ఆలోచనలు పెట్టుకున్నారు, ప్రమాదకరమైన చర్యలు చేపట్టారు. పేదలకి పెత్తందారులకి పోరు అని చెప్పి ఒక స్లోగన్ కూడా. ఇంతకంటే మూర్ఖమైన వాదన, మళ్ళీ స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నాను, ఇంతకంటే మూర్ఖమైన వాదన మరొకట్లేదు. ఎందుకంటే మూర్ఖమైన వాదన మరొకట్లేదు. ఇప్పుడు ఇతరుల పట్ల ద్వేషాన్నో లేకపోతే అసూయను పెంచడం చాలా తేలిక నిమిషంలో, కానీ ప్రపంచంలో ఎక్కడ అలా చేసినా కూడా ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. ఆనాటి సోవియట్ యూనియన్ చూడండి, ఈనాటి ఉత్తర కొరియా చూడండి, క్యూబా చూడండి, వెనిజువేలా చూడండి, మరో దేశాలు చూడండి. ఇవన్నీ కొత్త విధానాలు కాదు, గతంలో చేపట్టారు. ఉన్న సంపదను ఎట్లా పనికొచ్చేట్టుగా చేయాలి, ఉపాధి కల్పన కోసం ఎట్లా పెంచాలి, కొత్త ఉత్పత్తి కోసం ఎలా చేయాలి, కొత్త పెట్టుబడులకు మనుషులు ఎట్లా వెళ్ళాలి, దాని నుంచి అభివృద్ధి, దాని నుంచి ఉపాధి, దాని నుంచి పేదరికం పోవటం ఉంది. కానీ అప్పులు చేసి లేకపోతే నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే పేదరికం పోతున్న ప్రపంచంలో ఒక్క దృష్టాంతాన్ని చూపెట్టండి నాకు. అదే నిజమైతే అప్పులు చేసి నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే పేదరికం పోయేటే ప్రపంచంలో పేదరికం ఎందుకు ఉంటుందండి? 5 నిమిషాలు. ఇది 5వ తరగతి పిల్లలు చెప్పే మాటలేదు, ఆ స్థాయి ఆలోచన ఇది. పాపం పిల్లలకు తెలియక డబ్బులు అదే పనిగా ముద్రించేసి పనిచేస్తే బెదరగా పోతుందని అనుకుంటారు. పిల్లల విషయంలో అనుకోవటం ఆశ్చర్యపడ్డాం. నాయకుడు అనబడేవాడు, అధికారి అనబడేవాడు, ఇంగిత జ్ఞానం ఉందనుకున్నటువంటి గాడిద అప్పులు చేసి డబ్బులు పంపిణీ చేస్తే బేదరకం పోతుంది అనుకుంటే ఆ మాట ప్రజల ముందు ప్రచారం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉందా? అంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉందా? అంతకంటే మోసం ఇంకేమైనా ఉందా? బట్ సార్, ఆ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలకు సంబంధించి ఇంత ఎర్లియర్ స్టేజ్లోనే చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా ఏమైందంటే, రాజకీయంగా మీరు ఊబిలో కూరుకుపోయిన తర్వాత సంక్షేమం అనేది అందించకుండా ఓట్లు అసాధ్యమైన పరిస్థితి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కాదు అన్న, అందుకే సంక్షేమం వద్దని అంటలా. కానీ సంయమనాన్ని పాటించండి, పొదుపరితనాన్ని పాటించండి, ప్రజలకు వాస్తవాలు నచ్చ చెప్పండి. కనీసం అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఉండండి. మీకు వచ్చేటువంటి పన్నుల డబ్బుల్లోంచి మీరు జీతభత్యాలకి, వడ్డీలకి, సంక్షేమానికి ఎంతైనా ఖర్చు పెట్టండి, మీ ఇష్టం. కానీ అప్పు చేసి ఆ డబ్బు దీన్ని ఖర్చు పెట్టి వచ్చే తల మీద భారం మోపితే అభివృద్ధి, ఆదాయం పెరగట్లేదు, ఖర్చు పెరుగుతుంది, వడ్డీలు పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, కాలక్రమేణా ఊబిలో కూరుకుపోతాం. కాబట్టి ఆ సమతూకం కావాలి. అంచేత ఒక పక్కేమో ఈ సమతూకాన్ని పాటించాలి, అప్పు చేసి పప్పు కూడా కాకుండా. రెండో పక్కన మిగతా వనరులతో, అప్పు తీసుకొచ్చిన వనరులనే కనీసం మిగతా వనరులతో వేగంగా నిజమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు ప్రోత్సహించడం, నైపుణ్యాన్ని, ఇందాక నైపుణ్యం గురించి మాట్లాడారు, నైపుణ్యాన్ని పెంచడం, సంపాదించే శక్తిని ఇవ్వటం, ఉపాధి కలిగించడము, శాశ్వతంగా నిజంగా పేదరికాన్ని తొలగించడం, ఈ రెంటిని సమపాల్లో చేయాలి. 100 మంది ప్రతి బ్యాచ్కి ఐఏఎస్ ఆఫీసర్లు, 1000 మందిని చేస్తారా? ఐఏఎస్ ఆఫీసర్ని 10,000 మందిని చేస్తారా? ఏం చేస్తారు వీళ్ళందరినీ? నెత్తినికి ఊరగుతావా? కాబట్టి ఉన్న ఉద్యోగాలు పరిమితం.
కాబట్టి ఉద్యోగాలు ఇక్కడ కాదు ఇక్కడ వస్తాయి, దీన్ని పెంచడం కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పకుండా ఈ ఉద్యోగాలకు మేము క్యాలెండర్ పెడతాము, మీకు వయోపరిమితి పెంచుతాము, మీరందరూ దీనిలో పోటీ పడేట్టు చేస్తాము, ఈ శిక్షణా సంస్థలను పెంచుతాము, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలామంది 100 ఉద్యోగాలు ఉన్నాయ్యా, మీరు ఎంతమంది వచ్చినా కోచింగ్ కోసం ఈ 100 మంది సెలెక్ట్ అయ్యేదని చెప్పరు. ఒక గ్లామరు, ఐఏఎస్ అంటే బోర్డంత గ్లామరు, డిప్యూటీ కలెక్టర్ అంటే బోర్డంత గ్లామరు, డిఎస్పీ అంటే ఆ జీవితం అద్భుతమైనట్లు లెక్క. ఒక ఫ్యూడల్ తత్వం అది మన మనసుల్లో ప్రవేశపెట్టి గ్లామర్ క్రియేట్ చేసి వీళ్ళందరి జీవితాలను గందరగోళం చేస్తున్నాం. పోటీ పరీక్షలు వద్దని నేను అంటలేదు, ఉద్యోగాలు వద్దంటలేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సార్, యంగ్స్టర్స్ కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పైన లేదంటే ఈ గ్రూప్ లేదంటే డిఎస్సి వీటిపైన ఉన్న ఫ్యాంటసీస్ని ఎలా తగ్గించుకోవాలంటే అది పిల్లల్ని ఎందుకు తిడతారు మీరు? తిట్టడం కాదు సార్, సమాజంలో మనందరం బాధ్యత తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది తెలుసో తెలియకో ఐఏఎస్ అంటే చాలా గొప్పది, అంతకంటే ఎక్కువ సమర్థంగా పనిచేస్తే వేరే వృత్తి చాలా తక్కువది అని మనం ప్రవేశపెట్టాం. ఓకే, మన మూర్ఖత్వం అంటే యువత ఎట్లాగా ఆలోచిస్తారు ఇంకో రకంగా. మీరంతా సోషల్ మీడియాలో ఐఏఎస్ ఆఫీసర్ కారు ఎక్కుతుంటే పెద్ద సోషల్ మీడియా అంట, అది పెద్ద గొప్ప అంట, గ్లామరైజ్ చేయటం అంట. ఇలా మనం చేస్తూ ఉంటే ఈ పిల్లల మనసులు చికాకు పరుస్తుంటే, మనం బుర్రలన్నీ ఖరాబ్ చేస్తుంటే పిల్లల్ని తిడతారు ఎందుకు మీరు? సో ప్రయారిటీలోకి తీసుకోకూడదు ఆ జాబ్స్ అంటే. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను, మళ్ళీ ఎక్కడో దూరంగా ఉన్న జిల్లా కలెక్టర్ కన్నా, నేను కలెక్టర్గా చేశాను కాబట్టి ఈ మాట నేను చెప్పచ్చు, అందులో చాలా సమర్థంగా చేశానన్న పేరుంది. స్వతంత్ర భారతంలో ఎన్నదగ్గ పేరున్న అధికారులు 3-4 పేర్లు చెప్తే నా పేరు చెప్తారు ఈ దేశంలో. నేను చెప్తున్నాను మాట, ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మీ బాత్రూంలో తూముల పుడికి తీసే ప్లంబర్ చాలా మిన్నా. కలెక్టర్ లేకపోతే మీ జీవితంలో నష్టం అని వచ్చింది, ఏ కుటుంబాన్ని ఆలోచించండి. మా కలెక్టర్ గారు వీళ్ళు లేరండి, లేకపోతే ఆయనకి పోస్టింగ్ వేయలేదండి, ఖాళీగా ఉందండి, నా బతుకు చంద్రవందన మనుషులు భారతదేశంలో ఉన్నాడా? మీ బాత్రూంలో తూముల పుడికి తీయకపోతే ప్లంబర్ లేకపోతే మీరు ఒక్కరోజు బతకగలరా? ఆ కంపుకి బాత్రూమ్కి వెళ్ళకుండా బతకగలరా మీరు? ఏది ముఖ్యం మనకి? మనకు కామన్ సెన్స్ ఉండాలి. ఏదో ఒక గ్లామర్ పెట్టేసి పెత్తనం చేసేవాడు చాలా గొప్పవాడు, నిజంగా పని చేసేవాడు, పనికొచ్చే పని చేసేవాడు తక్కువవాడు అనే భావన మన సమాజంలో మనం సృష్టించాం. కుల వ్యవస్థలో సగం వచ్చింది అది. కొన్ని నీచ వృత్తులు, కొన్ని గొప్పవి. పెత్తనం చేయడం, ఏ పని చేయకున్నా కూడా మనకి ఏం లాభం లేకుండా పెత్తనం చేస్తే వాడు చాలా గొప్పవాడు. ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు. వాళ్ళు అవమానించమని అంటలా. బట్ సివిల్ సర్వెంట్లు కూడా ఇవాళ జనరేషన్లో అలానే ఫీల్ అవుతున్నారు, మీరు ఏ సేవ చేస్తున్నాం, మనం నెత్తినెక్కించుకుంటే వాడు నెత్తినెక్కుతాడండి. ఓకే, నేను అందుకే చెప్తుంటాను, ఇప్పుడు ఈ ఉద్యోగాల కోసం పాకులాడేవాళ్ళు చెప్తుంటాను, తప్పులేదయ్యా. నిజంగా సమాజంలో 10 మందికి మంచి చేయాలని కోరుకుంటే ఉద్యోగాలను సాధనంగా చేస్తున్నాం అంటే వెళ్ళండి, గ్లామర్ కోసం వెళ్ళొద్దు. ఒక గట్టి ఎఫర్ట్ చేయండి, అన్ని దాని మీద పెట్టి పంచోష్ణాలకు చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానికోసం తగలేసి ఎంతమంది అయినా సెలెక్ట్ అయ్యేవాడు ఎంతమంది. సెలెక్ట్ అయితేనేమో విజయ గర్వము, వికటాట్టహాసము, సెలెక్ట్ కాకపోతే పూర్తిగా నిరసపడిపోవటము, డిప్రెషను. ఇది సరైనది కాదు. ఇది